ప్రజా టీవీ తెలుగు న్యూస్. मोबाइल ब्रो कुछ मोबाइल ब्रो ओके सर అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి అందరూ కూడా ఒక పండుగలాగా వేడుకలాగా చేసుకోవాల్సినటువంటి ఒక శుభదినం అని చెప్పేసి భావిస్తూ మన గౌరవ విద్యాశాఖ మంత్రులు ఐటీ శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు కేశవరెడ్డి గారికి, నర్సనాయుడు గారికి, అదేవిధంగా స్థానిక మాజీ జడ్పీటీ సభ్యులైన విశాలక్ష్మి గారికి, మండల కన్వీనర్ పాండు గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, వేదిక మీద ఆసినటువంటి ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదర సోదరులు పాత్రికేయ మిత్ర బృందం కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరూ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఏమో అందరికి తెలుసా, ఈరోజు ఒక ఇంపార్టెంట్ డేగా భావిస్తున్నాం మనం అందరూ కూడా. మీరు అందరూ వచ్చి కూర్చున్నారు, కారణం చెప్తారా ఎందుకనేది? ఎందుకు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ? మళ్ళీ గట్టిగా ఒకసారి హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తాం అందరికీ. చెప్పండి ఒకసారి, సరిగ్గా వినపలేదు. ఏ సారు అది చెప్పండి, యాడ్ చేయండి ఈసారి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాటలన్నీ వినేటారు సార్ ఈరోజు, ఎందుకంటే దావోస్లో ఉన్నారు, ఇక్కడ లేరు, మన ఇండియాలో లేరా సారు. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారికి చేదోడు వాదులుగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పరుగులు పెట్టించేలాగా మన నారా లోకేష్ గారు కూడా వారికి తోడ్పాటు అందిస్తూ అనేక పారిశ్రామిక రంగ దిగ్గజాలతో మాట్లాడుతూ అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ద్వారా గతంలో మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గార్లదిన మండలంలో విసభ కమిటీ సభ్యులైనటువంటి ముంటిమాడు కేశవరెడ్డి గారు, నర్సనాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులతో ఈరోజు బర్త్డే వేడుకలను ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది.
ఈరోజు ఒకటే మేము గమనించాల్సినటువంటి విషయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ద్వారా అనేక సమస్యలను వింటూ తనదైన బాల్యంలో నడుస్తూ ఆ సమస్యల పట్ల స్పందిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ప్రధాన సమస్యలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ వాటి పరిష్కారానికి ఏ విధంగా మార్గం చేయాలి, ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలంటే ఒక ఆలోచనతోటి వారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ద్వారా ఈ రోజు ప్రజలందరికీ కూడా దగ్గరైనటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారు ఈ రోజు అందరి మనసులో చూరుకున్నటువంటి వ్యక్తి ఆయన. వారు ఈ రోజు బర్త్డే సందర్భంగా కుటుంబ సభ్యులతో గడపకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రత్యేకించి రాష్ట్ర యువత కోసం ఈరోజు దావోస్ నగరంలో అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలతో మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ద్వారా ఏదైతే మాట ఇచ్చారో గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో ఖచ్చితంగా 20 లక్షల మంది యువతకి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే దిశగా ఈ రోజు ఇప్పటికే లక్షలాది కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానం పలికి వారు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయత్నం వారు చేపడుతున్నారు. ఒకవైపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో పోటీగా తను కూడా తోడ్పాటు అందిస్తూ అనేక రకాలైనటువంటి సంస్థలను ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వారు నడుస్తున్నారు. కాబట్టి వారు ఈ యొక్క జన్మదిన సందర్భంగా మా మండల నాయకులతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, వారు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, శక్తినిచ్చి ఈ రాష్ట్రంలో మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లేదాని కోసం అనేక పరిశ్రమలని వచ్చే దిశలుగా ప్రయత్నాలు చేయడానికి వారికి ఒక మంచి ఆశీర్వాదం ఇవ్వని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు అనేక మంది విద్యా వ్యవస్థలో మార్పులు చూస్తున్నాం. ఈ రోజు ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చి ప్రత్యేకించి ఒక విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఏ విధమైన మార్పులు కావాలి, ఏ విధమైన తోడ్పాటు కావాలనే లక్ష్యంతో ఒక వినూత్న దిశలో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మేమందరూ కూడా ఈరోజు హృదయపూర్వక జన్మదిన